రాజకీయాలు చేయడానికి కూడా సమయం సందర్భం వేళ పాల అంటూ కొన్ని పరిమితులు ఉంటాయని వాటిని జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు గౌరవించలేదని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఎప్పుడు ఆ హద్దులకు కట్టుబడలేదని, అయితే ఈ వయసులో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వరద బాధితుల కోసం అద్భుతమైన కృషి చేస్తున్నారని చెబుతున్నారు. మంత్రులు అధికారులను పరుగులు పెట్టిస్తున్నారని ఏపీ కార్మిక శాఖ మంత్రి కొనియాడారు. చివరి బాధితుడికి కూడా సాయం అందించాలని తపన పడుతున్నారంటోన్న మంత్రి వాసంశెట్టి సుభాష్తో మా ప్రతినిధి కృష్ణ మేడ ఫేస్ టు ఫేస్. కురుస్తున్న వర్షం ఏదైతే ప్రభుత్వం ఏదైతే ఉందో సమర్థవంతంగా అయితే వారం రోజుల నుంచి ఎదుర్కొంటుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దగ్గర ఉండే మంత్రులతో పాటు అధికారులందరికీ కూడా ఎప్పటికప్పుడు సూచనలు చేస్తూ అయితే ఎక్కడ ప్రజలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు అయితే తీసుకున్నారు. అదేవిధంగా విజయవాడలో కొన్ని మంత్రులకైతే కొన్ని చోట్ల అయితే ఏదైతే ఇన్ఛార్జిగా చేశారు. అదేవిధంగా ఈ ప్రాంతంలో మనం ఉన్నారు ప్రస్తుతం ఉన్నటువంటి కంసాల ప్రాంతంలో అయితే ఇన్ఛార్జిగా ఉన్నారు సుభాష్ గారు ఉన్నారు, కార్మిక శాఖ మంత్రి గారు ఉన్నారు. ఈ వారం రోజుల నుంచి ఏదైతే 6 రోజుల నుంచి కూడా జరుగుతున్నటువంటి అన్ని కార్యక్రమాలు ఏ విధంగా ఉన్నాయి, ఎలాంటి చర్యలు ప్రభుత్వం తీసుకోబోతున్నా అనేక విషయాలపైన అడిగి తెచ్చుకున్నాం. సార్ చెప్పండి, గత 6 రోజులుగా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే వరదల్లో ఉన్న వారికి అయితే అనేక రకాల కృషి చేస్తుంది. ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుంది, ఇంక రాబోయే రోజుల్లో ఈ ఒకవేళ వరద పెరుగుతుందంట, దీనిపైన మీ దగ్గర ఉన్నటువంటి ఎటువంటి ప్లాన్ ఉంది? ఏదైతే మీరు బయటకు వచ్చి ఈ విజయవాడ ప్రాంతాన్ని చాలా సెగ్మెంట్ వరదలో మునిగి అత్యంత దారుణంగా ఎప్పుడు లేని విధంగా విజయవాడకి ఎప్పుడు ఎవరు ఊహించుండరు ఆ విధంగా నీటితో చుట్టుముట్టేసిన సమయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నిరంతరం అర్ధరాత్రి 2:30 నుంచి 2:30 వరకు పనిచేస్తూ మళ్ళీ ఉదయం 5:30కి ఆయన లేస్తూ అధికారులు లేపుతూ మీరు చూస్తూ ఉన్నారు. ఇటు ఐఏఎస్ ఆఫీసర్ కలెక్టర్లు కానీ, ఎంఆర్ఓలు కానీ, ఆర్టీఓలు కానీ, అదేవిధంగా ప్రతి ఫైర్ స్టేషన్ రాష్ట్రంలో ఉన్న ఫైర్ స్టేషన్ వెహికల్స్ అన్నీ కూడా ఇక్కడికి వచ్చి పనిచేస్తూ ఉన్నాయి. మరి ముఖ్యంగా ప్రతి చోటకి ఏదైతే పాలు ప్యాకెట్లు, వాటర్ బాటిల్స్, అదేవిధంగా ఆహారం నిరంతరం అందుతూనే ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని విమర్శలు అయితే చేస్తున్నారు. ఈ రోజు ఇంత వరద రావడానికి ప్రధాన కారణం ఏదైతే ఉందో ముఖ్యమంత్రి ఇల్లు మునిగిపోతుందని చెప్పేసి ఆ గేట్ అలా క్లోజ్ చేయడం వల్ల ఈరోజు విజయవాడ నగరం అంతా మునిగిపోయిన కొన్ని ఆరోపణలు చేస్తున్నారు. అసలు 5 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రి ఎలా చేశారనే అపోహ అందరికీ కలుగుతూ ఉంది. అసలు బుడమేరు అనేది బాగా నజా అనేది కూడా తెలియని పరిస్థితి అతనికి. అసలు అక్కడ గేట్లు ఉంటాయా లేదనేది కూడా తెలియదు. ఆయన ఎవరో స్క్రిప్ట్ రాస్తేనో లేకపోతే అంతకు ముందు రోజు కలవచ్చు ఉంటుంది. ఇంకా అక్కడ గేట్లు ఉన్నాయి బుడమేరు దగ్గర. ఆ గేట్లు చంద్రబాబు నాయుడు గారు ఇల్లు మునిగిపోతుందని చెప్పి గేట్లు ఎత్తేసారన్న అపోహతో అజ్ఞానిగా మాట్లాడారు. ఆయన మాజీ ముఖ్యమంత్రులు మాట్లాడలేదు. అందరూ సామాన్యులు సైతం రోడ్డు మీద వేసుకునే పరిస్థితి. ఎందుకంటే అవగాహన లేదు, మరీ ముఖ్యంగా ఆయనకు చిత్తశుద్ధి లేదు. మీరు గమనిస్తే అయితే ఒకసారి వచ్చుంటారు. ఆయన 1 కోటి రూపాయలు ప్రకటించారు. లక్షల కోట్లు అవినీతి చేసి, అలాగే లక్షల కోట్లు గడించి బెంగళూరులో ప్యాలెస్లుండి ఎన్నో లక్షల ఆస్తులుండి 1 కోటి రూపాయలు ప్రకటించారు. ఎన్నో లక్షల కోట్ల ఆస్తులు. మరి ఆయనకి చిత్తశుద్ధి లేదంటానికి ఇదే కారణం. ఏదైతే ఇప్పుడు వరదల ప్రభావంతో లోపల ప్రజలు మాకు పెద్దగా అందట్లేదండి, వచ్చినాయని రోడ్డు మీద ఇస్తారు, లోపల వాళ్ళకి ఏమి అందట్లేదు ఒక చిన్న ఆరోపణ అయితే ఉంటాయి. అలాంటిది ఏం లేదండి. ఇంచుమించు 1-2 రోజులు అలా జరిగిన వాస్తవం. దాన్ని రెక్టిఫై చేస్తూ అధికారులు అందరూ ఇక్కడికి వచ్చిన తర్వాత మ్యాక్సిమం ప్రతి ఇంటికి వెళ్ళేలాగా ఇటు సచివాలయం స్టాఫ్ కానీ, డబ్బాలో పనిచేసిన స్వచ్ఛందంగా వస్తున్న గ్యాంగ్ వాలంటీర్లు కానీ, అలాగే స్వచ్ఛందంగా సేవ చేయడానికి యువతలు కొంతమంది వస్తున్న అందరూ కూడా ఈ ఫస్ట్ 2 రోజులు అందరి పాటు 1-2 రోజులు అందరి పాటు వస్తుంది. ఇప్పుడు ప్రతి చోట అందుతూ ఉంది. అంతేలాగా నాలాంటి మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ ఇక్కడ వాలంటీర్గా చేస్తూ ఉన్నారు. ఈరోజు 54, 55, 56, 57 వాటిల్లో నన్ను ఇన్ఛార్జ్గా చేశారు. అలాగే ప్రతి మంత్రి, ప్రతి ఎమ్మెల్యే కూడా పనిచేస్తాం. వరద బాధితుల్లో ఉన్నారో చివరి వరకు కూడా ప్రభుత్వం సహాయ సహకారాలు అందించి తీరుతామని చెప్పి దీంట్లో ఎటువంటి సందేహం లేదు. అదే కాకుండా ప్రస్తుతం ఏదైతే మళ్ళీ వరద పెరుగుతుందో ఏదైతే చెప్తారో వాటన్నింటినీ ఎదుర్కోవడానికి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పేసి ప్రస్తుతం మంత్రి సుభాష్ చెప్తున్న పరిస్థితి అది. ఇది తాజా పరిస్థితి. కంసాలపేట నుంచి వీడియో జర్నలిస్టు వలితో కృష్ణ మేడ. గత 6 రోజులు ముఖ్యమంత్రి